చాందిని గురించి చెప్పాలంటే మీకు కలర్ ఫోటో సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఆ సినిమాకి క్లైమాక్సే ప్రాణం. అంటే ఆ సీను కరెక్ట్గా పండకపోతే సినిమా మళ్ళీ మొత్తం వేరే విధంగా ఉంటుంది. ఆ సినిమాని చూసినట్టే మాట్లాడాను ఆ రోజు. అసలు ఎక్స్ట్రాడినరీగా చేసావు, అసలు తెలుగులో ఇలా చేసేవాళ్ళు ఎవరో కూడా తక్కువగా ఉన్నారండి. ఆ తర్వాత స్పీడ్ ఎక్కడికో గ్రాఫ్కి వెళ్ళిపోద్ది అనుకున్నా, కానీ మేము అన్ని డిఫరెంట్గా స్లోగా వెళ్తున్నాం. ఎందుకని అంటే దాని తర్వాత నేను కూడా ఎక్కడికో వెళ్తుందని అనుకున్నాను, బట్ వెళ్ళలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన సినిమాలు కానీ ప్రొడక్షన్స్ కానీ రాలేదు. సో ఓకే, అలా మనం ఆగిపోలేము. సో ఓకే, వచ్చే దాంట్లోనే ఏదైనా మంచిగా చూస్ చేసుకుందాం, మంచి సబ్జెక్టు, కొంచెం డిఫరెంట్గా ఉండాలి, మన రోల్ కూడా దీని మీద కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని ఇంకా స్టార్ట్ చేశాను సెలెక్ట్ చేసుకోవడం. అది స్లోగా మనకి యూనిక్ క్యారెక్టర్స్, యూనిక్ స్క్రిప్ట్స్, మంచి పాయింట్స్ ఉన్న స్క్రిప్ట్స్ రావడం మొదలుపెట్టాయి. సో కమర్షియల్ ఆస్పెక్ట్కి వెళ్తాను అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. బట్ ఇది అవుతుంది. సో ఈ దారి నాకు బాగా వర్కౌట్ అయింది. నాకు బాగా ఇష్టమైన ఎక్స్పెరిమెంటల్ జానరాలోని ఇంకా నడవడం స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమా డాకు మహారాజులో ఆ రోల్ కావాలని ఒప్పుకున్నావా, లేదా తక్కువగా అనిపించింది నాకైతే. అది యాక్చువల్లీ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు వేరేలా ఉండేది. దాని తర్వాత చాలా కట్ అయిపోయి, చాలా ట్రిమ్ అయ్యి, చాలా చిన్నది అయిపోయింది అనమాట. సో కానీ అప్పటికి ఆన్ బోర్డ్ అయిపోయాను, కమిట్ అయిపోయాను కాబట్టి ఇంకా కంప్లీట్ చేశాను. అంటే మనం ఓజీ సినిమా చూస్తే అనుకున్నా నెక్స్ట్ సినిమాలో కళ్యాణ్ గారి పక్కన యాక్ట్ చేసావా ఏంటి? ఐ విష్ మీ నోట్తో అన్నారు, అదేమో జరిగితే బాగుండు. అంటే అతను చూసి సినిమా చూస్తాకి చాందిని లేదంటే ట్విట్టర్లో చూసా. వైజాగ్ అమ్మాయి కాబట్టి వాళ్ళ ఊర్లో థియేటర్కి వెళ్ళింది కాదు. అంత మంది ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా క్యాజువల్గా వెళ్ళాను, హుడీ అది వేసుకుని. నేను చూసి మొత్తం మీకు సెలబ్రేషన్ తీసుకెళ్ళారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడికి వెళ్ళేటప్పటికి అసలు తలుపు తీయడానికి గ్యాప్ లేకుండా అక్కడ తలుపులు ఇరిగిపోయి, థియేటర్ తలుపులు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. దట్ వాజ్ అ కంప్లీట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ నాకు. అది ఇంకా అలా జరిగింది. అదేంటి, ఫ్యాన్స్ షోకి వెళ్ళాను నేను. అంటే ఫ్యాన్స్ షో అసలు ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్ళాను. అద్భుతంగా ఉంది.